రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఆప్ రాజ్యసభ ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిఠల్ కూడా కాషాయం కండువా కప్పుకోవటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ముగ్గురి చేరికతో ఆప్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది. బీజేపీలో చేరిన అనంతరం రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా అవినీతి వరల్లో వెళ్లిపోయిందని, పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారంటూ వారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నిజాయితీ కలిగిన వారికి చోటు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆప్ నాయకత్వంతో విభేదిస్తున్న రాఘవ్ చద్దాను ఇటీవలే రాజ్యసభ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆప్ పార్టీ తొలగించింది. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మారటం గమనార్హం. రాఘవ్ చద్దాతో పాటు మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరడంతో పార్లమెంట్లో ఆ బలం గణనీయంగా తగ్గింది. పార్టీలో అత్యంత కీలక యువనేత బీజేపీలోకి వెళ్లడం కేజ్రీవాల్కు రాజకీయంగా పెద్ద సవాల్గా మారింది. దేశ రాజధాని రాజకీయాల్లో ఈ మార్పులు పెను మార్పులకు సంకేతంగా మారుతున్నాయి. ఇక తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. సమావేశానికి ముందు ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులు, కార్మికులతో మంత్రులు మాట్లాడుతున్నారు.
అంతకుముందు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశమయ్యారు. ఉద్యోగులతో భేటీలో కమిటీ చైర్మన్ వికాసరాజ్, సభ్యులు దానకిషోర్, సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని జేఏసీ నేతలు కోరారు. ప్రభుత్వంతో చర్చించి ప్రకటిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కుటుంబాల భారం పెరిగిందని, ఆర్థిక ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రెటిక వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో వద్దకు తీసుకువెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. భారీ భద్రత మధ్య శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. రెటిక వేములవాడ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికురాలు ఆందోళనకు దిగారు. అయితే ఓ మహిళా కండక్టర్ నిరసనలో స్పృహ తప్పి పడిపోయారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు 3వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఆందోళన చేస్తుండగా కండక్టర్ రమాదేవి అస్వస్థతకు గురయ్యారు. రెటిక వరంగల్ జిల్లా ముత్తోజీపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బండి సంజయ్ను కార్మికులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. రెటిక జీడిమెట్ల డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికులకు ఎమ్మెల్యే వివేకానంద సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైందన్న ఎమ్మెల్యే వివేకానంద డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రేవంత్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. మీకు మోదు తీసుకోవడానికి
వందల వేల కోట్ల రూపాయలు వస్తాయి కానీ కార్మికుల కష్టార్జితంతో ఉన్న డబ్బులు చెల్లించడానికి నీకు ఎందుకు చేతులు రావు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజంతా కూడా ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. నేను ఈ రోజు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. పూర్తిగా విఫల ప్రభుత్వం ఇది, ఘోరంగా వైఫల్యం చెందిన ప్రభుత్వం ఇది. యావత్ భారతదేశంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి ఎవరంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారే. రేవంత్ రెడ్డి ఎవరైతే స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ కూడా. సోదరులారా, మీరందరూ కూడా తప్పకుండా అని ఒకటే కోరుతా ఉన్నా, మనకి ప్రాణాలు మనకు త్యాగం చేయడం పరిష్కారం కాదు. మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం. మీరందరూ చూశారు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితులు ఏముండే, తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు ఏ రకంగా చక్కదిద్దబడ్డ ఒక్కొక్క పరిస్థితి ఒకటి కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. మళ్ళీ ఆ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కార్మిక లోకానికి, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకి అండగా ఉంటామని చెప్పేసి మీ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ యొక్క సర్కార్ ఈ రోజు వచ్చి చర్చలు జరుపుతా ఉన్నది. ఈ చర్చల్లో మీరు చేసేది ఏం లేదా? గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడే దీన్ని విలీన ప్రక్రియ చేసిండు, గెజెట్ వచ్చింది. నువ్వు కేవలం అమలు ప్రక్రియ స్టార్ట్ చేయాలంటే నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు న్యాయంగా ఇచ్చిన డబ్బులు, బకాయి పడ్డ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు, నువ్వు జిఎస్టీ తీసేస్తా అని చెప్పిన డీజిల్ మీద ఆర్టీసీకి ఇచ్చేదాన్ని తీసేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. చక్కగా ఆర్టీసీ ముందు పోవడానికి అవకాశం ఉంటది. అదేవిధంగా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతా ఉన్నారు. కండక్టర్లు కానివ్వండి, ఆర్టీసీలో పనిచేసే మహిళలు. అదేవిధంగా ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసేటువంటి దురావసరం చేస్తా ఉంది ప్రభుత్వం. ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చేసి సంబంధం లేకుండా, ఆర్టీకి సంబంధం లేకుండా నడిపించే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. వీటన్నిటిని ఎండగడతాం. మీరు 2021లో మీరు ఆల్రెడీ 30% చెప్పారు మీరు వేతన సవరణలో, దాని అమలు చేయాలి. అదేవిధంగా 2025 వచ్చింది, దాన్ని కూడా మీరు వేతన సవరణ అమలు చేయాలి. తప్పకుండా ఈరోజు జరిగే చర్చల్లో ఏదో నామమాత్రంగా తూతు మంత్రంగా చేస్తామంటే మీరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ కార్మిక లోకం అంతా కూడా నిద్ర లేచింది, మిమ్మల్ని నిద్ర ఓనియది. తప్పకుండా న్యాయమైన డిమాండ్ అన్ని కూడా నెరవేర్చే వరకు కూడా తప్పకుండా పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి మనవి చేస్తా ఉన్నా, కార్మికులందరూ ధైర్యంగా ఐక్యమత్యంగా ఉండండి. మా పూర్తి సహాయ సహకారాలు, మా అండదండలు ఎప్పటికుంటాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి, మీరు తప్పకుండా మీవేం మీద నుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు మోదు తీసుకోవడానికి వందల వేల కోట్ల రూపాయలు వస్తాయి కానీ కార్మికుల కష్టార్జితం. రెడ్డిక మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని ఎన్డీఏ నిర్ణయించింది. ఈ అంశంపై ఇవాళ టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సాధికారతను ఇండీ కూటమి అడ్డుకోవడం సరికాదని అన్నారు. మహిళలకు ఇండీ కూటమిలో పార్టీలు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. స్త్రీ శక్తి పేరుతో సదస్సులు నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లుపై అవగాహన కల్పించాలన్నారు. కేడర్కు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రెడ్డిక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇండి కూటమి దాన్ని వ్యతిరేకిస్తూ వీగిపోయేలా చేసింది. చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. టెలికాన్ఫరెన్స్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీజేపీ నుంచి మాధవ్, అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఈ టెలికాన్ఫరెన్స్లో మహిళా బిల్లులు రిజర్వేషన్ను వీగిపోయేలా చేసిన ఎండీ గురించి ఈ నెల 30 తేదీలోపు భారీ నిరసన ర్యాలీ చేపట్టాలని, స్త్రీశక్తి పేరుతో ఈ నిరసన ర్యాలీ చేపట్టాలని ప్రజలందరికీ, అలాగే మహిళలకు కూడా ఈ మహిళా బిల్ రిజర్వేషన్ ఎంత ముఖ్యమో తెలియచేస్తూ ఈ ర్యాలీ ఉండేలా చేయాలన్నారు. ఎన్డీఏ కూటమి మహిళల వైపే ఉంటుందని, అలాగే ఇండి ఎప్పుడు మహిళల వ్యతిరేకంగానే పనిచేస్తుందని చెప్పారు. గతంలో కూడా మహిళా రిజర్వేషన్ను రిజెక్ట్ చేస్తూ వీగిపోయేలా చేసినందుకు ప్రజలకి దాని మీద అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే టెలికాన్ఫరెన్స్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి సలహాలు ఆయన తీసుకుని చంద్రబాబు నాయుడు గారు విని భవిష్యత్తులో ఎలాంటి ర్యాలీ చేపట్టాలని, ప్రజలందరికీ ఇంకా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎలా అర్థమయ్యేలా చేయాలన్నారు. అయితే రీసెంట్గా మోడీ ఆధ్వర్యంలో ఈ మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. అమిత్ షా కూడా దక్షిణాదికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మహిళా బిల్ వల్ల, అయితే ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారో అర్థం కావట్లేదని, అవసరమైతే మార్పులు చేసి మళ్ళీ బిల్లును ప్రవేశపెట్టాలని అయితే చెప్పారు. సో ఇప్పుడు నాదేంద్ర మనోహర్ అలాగే బీజేపీ నుంచి మాధవ్ కూడా వాళ్ళ సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు తీసుకుని అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు జరపాలని, ఇందులో ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్ గురించి ప్రజలకు అర్థమయ్యేలాగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. సో మహిళలు ఎదగడం అనేది కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుందని, ఇండి కూటమి మాత్రం ఎప్పుడు వ్యతిరేకత చూపిస్తుందని చెప్పారు. మహిళలు రాజకీయ పరంగా ఎదిగేందుకు ఎప్పుడు ఎన్డీఏ స్వాగతం పలుకుతుందని కూడా చెప్పారు. ఈ మహిళా సాధికారత వైపు అడుగులు వేసే ఈ మహిళా
రిజర్వేషన్ బిల్ ఎందుకు వ్యతిరేకత చూపిస్తుందో అర్థం కావట్లేదని కాంగ్రెస్ అలాగే టీఎంసీ డిఎంకే ముఖ్యంగా ఈ 3 పార్టీలు ఈ మహిళా బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చినాయని చెప్పారు. సో భవిష్యత్తులో ఈ మహిళా రిజర్వేషన్ బిల్ గురించి అవగాహన ర్యాలీ త్వరలో చేపడతామని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మండల స్థాయిలో కూడా ప్రజలందరికీ మహిళలకి ముఖ్యంగా ఈ రిజర్వేషన్ బిల్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఎస్సీ జాబితాలో తమను చేర్చాలంటూ బుడగజంగాల సామాజిక వర్గ నేతలు ఆందోళనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పటి మనోహర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. చట్టబద్ధంగా తమకు దక్కాల్సిన ఎస్సీ గుర్తింపును అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జనగణనలో తమను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చకపోతే సహించేది లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద బేడ బుడగజంగాల ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా జనగణన అని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జనగణన సర్వే చేయబడుతుంది. దీన్ని ఉల్లంఘిస్తే శిక్షార్హులు అని చెప్పి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేస్తుంది. మరి అదే విధంగా అదే ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుతున్నాం. బేడ బుడగజంగం షెడ్యూల్ కులాల్లో జాబితాలో ఇదే ఓఆర్జే అంటే రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సెస్ జనాభా సెన్సెస్ సర్వే వాళ్ళు న్యూఢిల్లీ వాళ్ళు కూడా 1981, 91, 2001, 2011లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు బేడ బుడగజంగ కులాన్ని షెడ్యూల్ కులాల జాబితాలోనే నమోదు చేసి జనాభా సేకరించడం జరిగింది. ఆ జనాభా పర్టికులర్స్ కూడా ఓఆర్జే ఇక్కడ ఉంది. మరి ఈ రోజు అదే ఓఆర్జే జనాభా సెన్సెస్ చేస్తున్న వాళ్ళు ఈ రోజు జనగణన షెడ్యూల్ కులాల్లో బేడ బుడగజంగ కులాన్ని జనగణనలో నమోదు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి దీనికి ఎవరు శిక్షార్హులు అని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. జనగణన ఉల్లంఘిస్తే శిక్షార్హులు అన్నప్పుడు మరి ఆ కులంలో షెడ్యూల్ కులాల్లో బేడ బుడగజంగ కులాన్ని తొలగిస్తే దీనికి ఎవరు శిక్షార్హులు? ఇది ప్రభుత్వమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకనగా 18 ఏళ్ల నుంచి కుల పునాది పైన మాదైన శైలిలో ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ధర్నాలు చేశాం, ఎన్నో రస్తారోకులు చేశాం. ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ప్రతిపక్షంలో ఎత్తనేమి పాలక పక్షంలో ఎత్తనేమి 2019లో గౌరవ జేసీ శర్మ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశాడు. ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు ఉన్నారా లేరా అనేది నిర్ధారణ చేయడానికే వేశారు. ఆ కమిషన్ నివేదిక కూడా ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు ఉన్నారని చెప్పారు. ఇదే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, సాక్షాత్ కలెక్టర్ గారు, ఇప్పుడున్న సిఎస్ గారు సాయి ప్రసాద్ గారు కూడా ఉన్నప్పుడు 2003లో ఒక స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేసి ఈ బుడగజంగాలు అనే వాళ్ళు కర్నూలు జిల్లాలో ఉండరంటున్నారు, వీరు మళ్ళీ ఈ ప్రాంతానికి చెందిన వారా లేదా తెలంగాణ నుంచి వలస వచ్చారని చెప్పి ఒక స్క్రూటినీ కమిటీ వేసినప్పుడు కూడా మా పూర్వీకులు మా తాతలు తెలంగాణ నుంచి వలస వచ్చినారగా గుర్తించినాకనే మాకు బుడగజంగం ఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి ఇట కేంద్రం నుంచి అయితేనేమి ఇట రాష్ట్రం నుంచి అయితేనేమి 1976 గజెట్ షెడ్యూల్ కులాల గజెట్ లో కూడా సీరియల్ నెంబర్ 9 నందు బేడ బుడగజంగ కులం ఉంది. అదేవిధంగా ఊషా మేరా, లోకూరు, శ్రీరామచంద్ర షెడ్యూల్ కులాల సర్వే చేసేటప్పుడు కూడా ఎక్కడ ప్రాంతీయ తత్వం చూపించలేదు. అదేవిధంగా జనాభా సెన్సెస్ చేసేటప్పుడు కూడా 1981, 91, 2001, 2011 కేంద్ర సర్వేలో కూడా బేడ బుడగజంగాని ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కులాలనే నమోదు చేశారు. మరి ఇప్పుడు చేసే సర్వేలో మా కులం పేరు లేకపోవడం దీనికి ఆంతర్యం ఏమిటి? దీనివల్ల మాకు మీరే చెప్తారు. అసెంబ్లీలో 3 సార్లు తీర్మానమైంది, కేబినెట్ లో తీర్మానం అవుతుంది, కేంద్రంలో ఓఆర్జేలో మీరు చేసే జనాభా చేస్తున్నటువంటి ఓఆర్జే రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియాలో సెన్సెస్ లోనే మరి ప్రాబ్లం ఉంది. మీరే అంటున్నారు బుడగజంగాల జనాభా ఆంధ్రప్రదేశ్. కర్నూలు కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనకు దిగారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతను ఎన్జీఓలకు అప్పగించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తమ జీవనాధారాన్ని వదులుకోవటం సరికాదని అన్నారు. నెలకు 10,000 రూపాయల వేతనం చెల్లించాలని కోరారు. పిల్లలకి వేడివేడిగా వడ్డిస్తూ దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి కూడా వంటలు వండుతూ వాళ్ళు సేవలు చేస్తున్నారు. అతి తక్కువ రూపాయి పావులో ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు ఈ యొక్క వంటలమ్మలు పనిచేస్తున్నారు. బిల్లులు రాకపోయినా కూడా చాలా సార్లు అప్పులు తెచ్చి ఈ రోజు ఏమంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ మొత్తం స్మార్ట్ కిచెన్లు పెట్టేసి వంటలమ్మలందరూ కూడా ఇంటికి పంపించేసి వాళ్ళందరూ కూడా ఏమి వాళ్ళు ఇంతవరకు చేసిన సేవలంతా కూడా మొత్తం రద్దు చేసుకొని ఇంటికి పోవాలనే పద్ధతుల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే ఎక్కడైతే స్మార్ట్ కిచెన్లు పెట్టినారో తిరుపతి, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ అంతా కూడా ఆ పిల్లలు అది అన్నం తినడంలో, ఎందుకంటే ఎప్పుడో 4 గంటలకు 3 గంటలకు చేస్తే అది మొత్తం కూడా ఈ యొక్క పందుల పెంపకందారులకు ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఈ పథకం కింద రద్దు అయితే రాష్ట్రంలో దాదాపు 1000 మంది ఈ పథకం కింద చాలా రోజులు పనిచేస్తున్నారు. ఇది రద్దు అయితే వాళ్ళు నిరుద్యోగులు కావడమే కాకుండా పిల్లలకు కూడా ఈరోజు మంచి తిండి, వెంటనే రుచికరమైన తిండి కానీ అట్లాగే వెంటనే వండే పద్ధతి లేకుండా సర్ది అన్నం తినాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని మేము ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులుగా CITగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు గారు వంటలమ్మల కడుపులు కొట్టొద్దు,
వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అట్లాగే వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించి ఇంకా మెరుగైన పద్ధతుల్లో ఈ వంట భోజనం పథకం కార్మికులు నడిచేటట్లు మేము కూడా కృషి చేస్తామని చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తూ వంటలమ్మలు కడుపులు కొట్టొద్దు అనేది మా డిమాండ్. మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నాం, కానీ మా కడుపులు కొడతారని మేము అనుకోలేదు సార్. మధ్యాహ్నం భోజనం మేము 20 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం ఇక్కడ. మీరు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మాకు చేస్తాడు, మాకు అన్నతో సమానంగా మేము ఓటేసి గెలిపించుకుంటే ఈ పొద్దు మమ్మల్ని రోడ్డుకి ఈడుస్తున్నారు. రోడ్డుకి ఈడ్చేదే కాక మా కడుపులు కొడుతున్నారు. వేడి వేడి అన్నం చేసి మా పిల్లలు అనుకొని మేము వంట చేస్తున్నాం ఇక్కడ. ఆ అన్నం బాగలేదని మీరు వేరే దానికి ఇస్తున్నారు, అది బాగలేదు. మా పని మాకు కల్పించాలి, మా పని మాకు ఉండాలి. మాకు వేతనాలు మీరు ఇవ్వకపోయినా మేము వడ్డీకి తీసుకొచ్చి కూడా మేము బిల్లులు రాకపోయినా మేము పెట్టుకున్నాము. ఆ పొద్దు కూడా మేము మిమ్మల్ని అడగలేదు. ఈ పొద్దు మా కడుపులు కొడుతున్నారంటే మేము వస్తాము, ఎక్కడికైనా వస్తాము. మీకు ఓటేసి గెలిపించుకుంటే ఈ మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. గ్యాసుల మీద వంట చేయాలంటే గ్యాస్ 1200 గ్యాస్ పెట్టి కూడా మేము వంట చేసినాము. ఈ పొద్దు గ్యాస్ రాకుంటే కూడా మేము కట్టెల మీద వంట చేసుకొని మేము చేసుకుంటున్నాము. వేడి వేడి అన్నం పెట్టడం మేలా, మీరు తీసుకొచ్చి సద్దన్నం పెట్టడం మేలా? చంద్రబాబు సార్ అడుగుతున్నా, మీరు సద్దన్నం తీసుకొచ్చి పిల్లలకు పెట్టి మీరు ఏ రకంగా మీ పిల్లలను మీరు చేస్తున్నారు? పౌష్టికాహారం బాగా అందియాలంటున్నారు. సద్దన్నం మీరు 1 గంటప్పుడు అన్నం చేస్తే ఆ పిల్లలకి ఇక్కడికి వచ్చే తాళ్ళకి మెత్తగాడిపోతుంది. ఆ పిల్లలు అన్నం తినాలా? ఆ అన్నం తిని ఏమన్నా అయినా కూడా ఏం పర్వాలేదా మీకు? మీరు న్యాయంగా చేస్తున్నారు? ఏ విధంగా మీ దగ్గర న్యాయం ఉంది? మేము వేడి వేడి పెడితేనే ఫోటోలు తీస్తున్నారు, మరి ఈ అన్నం ఫోటో తీయరా? ఈ అన్నానికి ఇక నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రగర్ధే నెలకొంది. డీజిల్ పెట్రోల్ కొరతతో తాము ముందంటూ బహిరంగంగానే దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ కోసం బంకుల దగ్గర వినియోగదారులతో పాటు వ్యవసాయ పనులకు సీజన్ కావడంతో రైతాంగం భారీ క్యూలతో పెట్రోల్ డీజిల్ కోసం నిరీక్షిస్తున్నారు. పెట్రోల్ బంకులో ఆధార్ కార్డుకు 15 లీటర్ల డీజిల్ మాత్రమే పోస్తుండటంతో రైతులు క్యాన్లతో ఆధార్ కార్డులు పట్టుకొని బారులు తీరుతున్నారు. చాలా మంది రైతులు నందికొట్కూరు నియోజకవర్గం జూపడు బంగ్లా నుంచి క్యాన్లతో ఆత్మకూరు చేరుకుంటున్నారు. అయితే కొంత కొరత ఉందంటూ పుకార్లు పుట్టిస్తున్న కారణంగా పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు ఎగబడుతున్నారని, కానీ సరిపోయినంత పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. చాలా ఇబ్బంది ఉన్నారు రైతులకు. ఎప్పుడు డీజిల్ రాత్రి నుంచి మేము ఉండాలి జనాలు, కానీ డీజిల్ రావడం ఆధార్ కార్డు 10 లీటర్లు ఉంటే 10 లీటర్లు ఉంటే 2 లీటర్లకు వస్తుంది, 2 ఎకరాలకు 2 ఎకరాలకు వస్తుంది. ఏం చేయాలి రైతులు? 2 ఎకరాలు పెడతారు, ఎకరా 10 లీటర్లు 10 మీకు ఏం కాదు. నిన్న ఈరోజు వచ్చేసి సమస్యలు తీవ్రంగా ఉందని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. కలెక్టర్ గారు చూస్తే అందరు దృష్టి గారు అయితే ఇప్పుడు తెలిసింది ఏంటంటే డీజిల్ పెట్రోల్ ఎక్కడ ఎటువంటి కొరత లేదు. వీళ్ళు ఏమైందంటే ఇప్పుడు డీలర్లు, మా పెట్రోల్ బంక్ డీలర్లు వాళ్ళు ఎంతైతే వాళ్ళకి రెగ్యులర్ గా అయిపోతుందో అంతే స్టాక్ తీసుకున్నారు, రేట్ కూడా పెట్టారు, అంతే వచ్చింది. కానీ ఈ రూమర్లు రావడం వల్ల ఎక్కడో ఏదో రూమర్లు పుకార్లు రావడం వల్ల పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు అంటే చెప్పడం వల్ల రైతులు ప్లస్ రోజు కార్లు మరియు ద్విచక్ర వాహనదారులు వాళ్ళు మరీ దొరుకుతుందో లేదో వాళ్ళు వినియోగించేదానికంటే అంటే అతను లీటర్ రెగ్యులర్ గా ఒక 5 లీటర్లు 6 లీటర్లు ఉపయోగించుకుంటారు. ఈ రావడం వల్ల ఏంటంటే అతను ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు, 15 లీటర్లు కొట్టించుకుంటారు. లారీలు వాళ్ళకి అవసరానికంటే ఎక్కువ మళ్ళీ దొరుకుతుందో లేదని పట్టుకోవడం జరిగింది. ఈ వాహనదారులందరూ అదే విధంగా రావడం వల్ల విపరీతమైన రద్దీ ఏర్పడింది. నిన్న పెట్రోల్ బంక్ నేను కూడా ఇన్స్పెక్షన్ చేస్తాను, కానీ స్టాక్ లిస్ట్ చూస్తే ఖచ్చితంగా స్టాక్ అయితే కరెక్ట్ గానే ఉంది. ఒకసారి రావడం వల్ల అది అయిపోయింది, డీజిల్ అయిపోయింది. కానీ మళ్ళీ వెంటనే మనం సేల్స్ డీలర్ మాట్లాడటం జరిగింది. డీలర్ కూడా ఎక్కడ వాళ్ళు ఎన్నింటి పంపిన వెంటనే మేము పంపున్నాం సార్, ఎక్కడ ఏ సమస్య లేదు, ఎప్పుడు జరిగిందో తెలియదు అన్నాడు. కొద్దిగా ప్రజలు తప్పుదో పుట్టించడానికి ఈ విధంగా ఎక్కడో రూమర్ జరిగింది. కాబట్టి ఈ ప్రజలు కూడా పబ్లిక్ కూడా వాహనాలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు, సఫిషియంట్ స్టాక్ ఉంది. ఇప్పుడు కూడా ఆత్మకూరులో 2 పెట్రోల్ బంకులు పూర్తిగా 2 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయితే పూర్తిగా ఉంది, డీజిల్ కొద్దిగా తక్కువ వచ్చింది, అది కూడా వచ్చేసింది. కొత్తపల్లిలో పెట్రోల్ డీజిల్ ఎక్కడ నందికొట్కూరులో సఫిషియంట్ గా ఉంది. కేవలం రాత్రి మాత్రం కొద్దిగా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల, తొందరపడడం వల్ల
పబ్లిక్ ను తప్పుగా కొంతమంది పట్టడం వల్ల ఈ విధంగా జరిగింది. ప్రస్తుతానికైతే ఎటువంటి కొరత లేదు. పెట్రోల్ డీజిల్ సఫిషియెంట్ గా ఉన్నాయి. అందరూ పడవద్దు. పబ్లిక్ కూడా వాళ్ళకి ఎంత అవసరమో అంతే తీసుకోండి. వాహనదారులు కూడా రైతులు ఉన్నారు. అయితే 80% కూడా క్యాన్లకి అయితే ఇవ్వడం, రైతులకి ఇవ్వడం కాదు. రైతులైనా కూడా వాళ్ళ ట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్రోల్ పంపించి పట్టించుకొని పోవచ్చు. క్యాన్లు అయితే నిషిద్ధము. అందులో పెట్రోల్ డీజిల్ పడుతుంది కాబట్టి 80% అనుమతించే ప్రసక్తే లేదు. ఒకవేళ ఏ డీలర్ అయినా ఏ పెట్రోల్ పంప్ అయినా ఆ విధంగా జరిగితే మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా చాలా ఇబ్బంది ఉన్నారు రైతులు.